హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ పూరి అండ్ గిరి. ఈరోజు మా దగ్గర ఉన్న లగ్జరీ బ్రాండ్స్ బ్యాగ్స్ కలెక్షన్ చూద్దామండి. సో నా దగ్గర ఎంకే, కోచ్ అండ్ గెస్ బ్రాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో కొన్ని వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు యూఎస్ నుంచి వస్తూ గిఫ్ట్ చేశారు. సో అవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నా దగ్గర ఉన్న లగ్జరీ బ్యాగ్స్లో ఇదండి. ఫస్ట్ వచ్చేసి కోచ్ బ్యాగ్. ఇది మా అన్నయ్య యూఎస్ నుంచి వస్తుండి తీసుకొచ్చాడు. నాకు ఎంకే బ్యాగ్, అక్కకి కోచ్ బ్యాగ్. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి, చాలా బాగుంది. లెదర్ వైజ్ అయితే మనకు చూస్తే డిఫరెన్స్ అర్థమైపోతుంది అనమాట. సో అండ్ ఇక్కడ చూసారు కదా, లోగో అక్కడ ఇచ్చారు బ్రాండ్, అండ్ ఇక్కడ కూడా కోచ్ అని లోగో ఇచ్చారు. అండ్ మాకేమనిపించింది అంటే బ్రాండ్ లోగో వేరే కలర్లో వచ్చింది ఇంకా హైలైట్ అయ్యేదేమో అనిపించి, అండ్ లోపల ఇలాగ 2 కంపార్ట్మెంట్స్లా ఇచ్చారన్నమాట. 2 స్పేసెస్లా ఉన్నాయి. ఇక్కడ కూడా వాళ్ళు కోచ్ అని చెప్పి లోగో ఇచ్చారు. ఇది ఎలా ఉందంటే ఇక్కడ ఒక ఓపెన్ స్పేస్, అటు సైడ్ ఒక ఓపెన్ స్పేస్, మధ్యలో జిప్ ఉందన్నమాట. జిప్లో మనం ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. ఒక చిన్న పాకెట్లో ఇచ్చారు, మన ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా పడిపోకుండా, అవి పెట్టుకోవచ్చు. సో అండ్ మనం ల్యాప్టాప్ పెట్టేసుకొని జిప్ వేసేసుకోవచ్చు. జిప్ సిల్వర్ కలర్లో ఇచ్చారు. సో లోగో కూడా సిల్వర్లో ఇచ్చుంటే కొంచెం హైలైట్ అయ్యేదేమో అనిపించింది. అండ్ ఇక్కడ చూసారు కదా, స్ట్రాప్స్ మనం హ్యాండ్కి తగిలించుకోవడానికి. ఇక్కడ కూడా కొంచెం అడ్జస్టబుల్ లాగా డిజైన్ లాగా ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాగ్. అండ్ ఇది వచ్చేసి ఎంకే స్లింగ్ బ్యాగ్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లోగో ఇచ్చారు. అండ్ స్టైల్కి ఇక్కడ ఒక చిన్న చైన్ ఇచ్చారు గోల్డ్ కలర్లో. అండ్ ఫ్రంట్ ఒక జిప్ ఉంది చిన్నది. దాని లోపల మనం ఏమైనా ఇంపార్టెంట్ అర్జెంటుగా కావాల్సిన క్యాష్, ఆధార్ కార్డ్ అలాంటివి పెట్టుకోవచ్చు. అండ్ అక్కడే ఒక ఓపెన్ కంపార్ట్మెంట్లా ఇచ్చారు, దానికి జిప్ ఏమి ఇవ్వలేదు. అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్ జిప్ అండి. మెయిన్ జిప్ లోపల ఏంటంటే 2 కంపార్ట్మెంట్స్ లాగా చిన్నగా సెపరేషన్లా ఇచ్చారు. మనం ఏమైనా సెపరేట్ చేసి పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇక చూపిస్తున్నాం కదా, ఇలా 2 సెపరేట్గా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న కంపార్ట్మెంట్లా ఇచ్చారు. అక్కడ ఏమైనా అర్జెంటుగా కావాల్సిన పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ జిప్ మీద వాళ్ళ లోగో ఇచ్చారు. సో అండ్ ఇక్కడ వచ్చేసి బెస్ట్ పార్ట్ ఏంటంటే స్ట్రాప్ అడ్జస్టబుల్గా ఇచ్చారు హైట్. సో మన హైట్కి తగ్గట్టు మనం ఏ లెంత్ వరకు కావాలి అనుకుంటున్నామో ఆ లెంత్ వరకు అడ్జస్ట్ చేసుకునేలా ఇచ్చారండి. సో నాకు అది బాగా అనిపించింది. సో మీకు ఈ స్లింగ్ బ్యాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి నేను చెప్పాను కదా, అన్నయ్య నాకు ఎంకే బ్యాగ్ తెచ్చారని. ఇదండి ఎంకే ల్యాప్టాప్ బ్యాగ్ తెచ్చారు. సో ఇక్కడ లోగో వాళ్ళు ఇచ్చారు. అండ్ మీరు చూస్తే ఇక్కడ మధ్యలో ఎంకే అని ఇచ్చారు కదా, మధ్యలో మళ్ళీ వాళ్ళు బ్రాండ్ ఫుల్ నేమ్ ఇచ్చారు. బాగుంది, లుక్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ స్ట్రాప్స్ మనకు తగిలించుకోవడానికి ఉన్నాయి కదా, అవి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎంకే లోగోది ఒకటి ఇచ్చారు. ఇది మనకు వద్దు అనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ అలాగే ఉంచేసాను నేనైతే. అండ్ లోపల వచ్చేసి ఏంటంటే జిప్ లైక్ కంప్లీట్గా జిప్ కాకుండా అటు సైడ్ కొంచెం ఓపెన్, మధ్యలో జిప్లా ఇచ్చారనమాట. మనం ఏమైనా హైట్గా ఉన్నవి వాటర్ బాటిల్స్ అలాంటివి కాంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కాంబోలా అండి, అంటే లైక్ దీంట్లో స్లింగ్ బ్యాగ్ అండ్ వ్యాలెట్ కూడా 3 వచ్చాయి. సో ఇది స్లింగ్ బ్యాగ్ వచ్చేసి ఇలాగ బ్రాండ్ ఇచ్చేసి, అండ్ లోపల ఒక జిప్పే అండి, లోపల ఒక చిన్న కంపార్ట్మెంట్లా ఇచ్చారు. అండ్ మనకు కావాలి అనుకుంటే దీన్ని స్లింగ్ బ్యాగ్లా వేసుకోవచ్చు. మనం అలా రిమూవబుల్గా ఇచ్చారు. లేదనుకుంటే వ్యాలెట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. అది బాగుంది, మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు వ్యాలెట్ కూడా ఉండాలి, బట్ అది ప్రెజెంట్ కనిపించట్లేదు. సో అది కూడా సింపుల్గానే బ్రౌన్ కలర్లోనే ఉంటుంది ఆ వ్యాలెట్ కూడా. ఈ స్లింగ్ బ్యాగ్ ఇచ్చిన స్ట్రాప్ కూడా అడ్జస్టబుల్గా ఉంది, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హైట్ని బట్టి. అండ్ ఇక్కడ చూసారు కదా, లోపల కూడా మనం ఏమైనా స్లింగ్ బ్యాగ్లా వేసుకోవాలంటే వేసుకునేలాగా ఇచ్చారు. ఇలాగ మనం మధ్యలో ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. అని ఒక చిన్న కంపార్ట్మెంట్లా ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది, చూడడానికి కూడా లుక్ చాలా బాగుందండి. నేను వేసుకొని ఇలా మాల్స్కి అలా వెళ్ళాను, చాలా అనిపించింది. ఆ ఫోటో కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ ఇదండి నా దగ్గర ఉన్న ఎంకే ల్యాప్టాప్ బ్యాగ్. అండ్ ఇది వచ్చేసి గెస్ వ్యాలెట్ అండి. ఇది మీరు చూసారు కదా, ఎంత పైన లెదర్ అంతా ఊడిపోయింది, అంటే అంత ఎక్కువ యూజ్ చేసాం. ఒక 3-4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నాం మేము కంటిన్యూస్గా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ వ్యాలెట్స్ కార్డ్స్ పెట్టుకోవడానికి అంతా ఇచ్చారు. అండ్ లోపల ఒక చిన్న పార్టీషన్స్ లాగా 2 ఇచ్చారు, అక్కడ మనీ అవి పెట్టుకోవచ్చు. అండ్ ఇటు సైడ్స్ కూడా వ్యాలెట్స్ పెట్టుకోవడానికి అండ్ మనం ఫోటో పెట్టుకోవడానికి కూడా ఆప్షన్లా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనం మనీ పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న జిప్ ఇచ్చారు. అక్కడ ఏమైనా అర్జెంటుగా కావాల్సినవి లేక ఆధార్ కార్డు అర్జెంట్గా కావాల్సిన మనీ అవి క్యారీ చేసుకున్నాక అక్కడ ఇచ్చారు. వాళ్ళ లోగో కూడా ఇక్కడ ఇచ్చారు, గెస్ అనేసి. ఇది చాలా బాగుందండి, లైక్ మనీ అవంతా కార్డ్స్ మనీ అంతా ఒక పర్స్లో క్యారీ చేసేసేయచ్చు దీంట్లో. ఇది వచ్చేసి ఇంకోటి అండి, సేమ్ బ్రాండ్ సేమ్ ప్యాటర్న్ బట్ డిఫరెంట్ కలర్ అనమాట. ఇది కూడా సేమ్ అండి, ముందు చూపించిన బ్లాక్ వ్యాలెట్ లాగే దీనికి కూడా కార్డ్స్ పెట్టుకోవడానికి మనీ పెట్టుకోవడానికి అలా ఉంది. ఇది మీరు చూసారు కదా, అది బటన్ కూడా పోయింది, అంత ఎక్కువ వాడేసాం మేము, అంత బాగున్నాయి ఇవి. సో వెనకాల కూడా ఒక చిన్న జిప్లా ఇచ్చారు, దాంట్లో మనకు కావాల్సిన మనీ అర్జెంటుగా ఉన్నవి పెట్టుకోవచ్చు.
సో ఇవన్నీ మా దగ్గర ఉండే లగ్జరీ బ్రాండ్స్ కలెక్షను. సో మాకు వీటిలో అన్నీ బాగా నచ్చాయి, బాగా అనిపించాయి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది కమెంట్ చేయండి, మీరు ఏమేమి యూజ్ చేస్తున్నారు అనేసి. సో ఇంకా ఏ బ్రాండ్స్ బాగుంటాయి చాలా అనేసి మాకు కమెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పూరియన్ గిరి.